నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న 2 బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండింటి గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ఆ ప్రతులను వారికి పంపించింది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో 815 వరకు లోక్సభ స్థానాలు పెంచనున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి చేరొచ్చని తెలుస్తోంది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపుకు అనుమతి ఇస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇక మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. తాము డీలిమిటేషన్ పై మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. బాధిత రాష్ట్రాలు ఏకమై చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం పడదని ప్రధాని పార్లమెంట్లో హామీ ఇవ్వాలన్నారు. ఈ విషయమై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాదనల్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. డీలిమిటేషన్ లో భాగంగా ప్రతి రాష్ట్రంలో 50% సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న వాదనలో శాస్త్రీయత ఏంటని ఆయన ప్రశ్నించారు. దక్షిణాదికి జరిగే అన్యాయం ఏంటో నిరూపించాలన్నారు. డీలిమిటేషన్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలు ఉండగా వీటి సంఖ్య 26కు చేరనుంది. యూపీలో ప్రస్తుతం ఉన్న 80 ఎంపీ సీట్లు 120కి, మహారాష్ట్రలో 48 నుంచి 72కి, పశ్చిమ బెంగాల్లో 42 నుంచి 63కి, బీహార్లో 40 నుంచి 60కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 44కు, రాజస్థాన్లో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గుజరాత్లో 26 నుంచి 39కి, ఒడిశాలో 21 నుంచి 32కి, జార్ఖండ్లో 14 నుంచి 21కి, అసోంలో 14 నుంచి 21కి, పంజాబ్లో 14 నుంచి 21కి, ఛత్తీస్గఢ్లో 11 నుంచి 17కు, హర్యానాలో 10 నుంచి 15కు సీట్ల సంఖ్య పెరగొచ్చు. ఢిల్లీలో 7 నుంచి 11, జమ్మూ కాశ్మీర్లో 5 నుంచి 8, ఉత్తరాఖండ్ 5 నుంచి 8, హిమాచల్ ప్రదేశ్ 4 నుంచి 6, గోవాలో 2 నుంచి 3 సీట్లకు పెరిగే ఛాన్స్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు అన్నింట్లో కూడా 2 సీట్లు ఉంటే ఇప్పుడు 3 సీట్లు అవుతాయి. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 20 ఎంపీ సీట్లు ఉంటే ఇకపై 30 సీట్లు అవుతాయి.